This is Shomani with cameraman Raghu reporting to you in gullies of Dilshuk Nagar and Chaitanya Puri. ఈరోజు టాపిక్ ఏంటంటే ఇంట్రోవర్ట్ గా పోయి స్ట్రేంజర్స్ తో మాట్లాడాలి, కాన్వర్జేషన్ చేయాలి. అదే టాపిక్. అట్లీస్ట్ 5గురితో పోయి మాట్లాడాలన్నమాట. ఈరోజు అదే నా గోల్. చూద్దాం వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు. అసలు తిడతారా, కొడతారా, ఏమంటారా, అసలు వాళ్ళ రియాక్షన్ ఏందో చూద్దాం. హాయ్ గాయ్స్, దిస్ ఇస్ రఘు. వెల్కమ్ బ్యాక్ టు జిగిరి జిగిరి ఛానల్. కొంచెం భయం అవుతుంది ఎలా మాట్లాడాలో ఏంటో అని. చూద్దాం బ్రో. యూట్యూబ్ వీడియో మేము हिंदी मैं यूट्यूब चैनल मेरे को यूट्यूब चैनल है, यूट्यूब चैनल तुरुक चैनल टू इंट्रोवर्ट एक्सपर्ट ब्रो. हिंदी में యూట్యూబ్ ఛానల్ మాట్లాడతారా? ఇదేనా క్రేజీ ఉంది. వాళ్ళు చాలా ఎగ్జైటింగ్ ఫీల్ అవుతారు. మేబీ ఇంట్రోవర్ట్ ఎక్స్ట్రోవర్ట్ మరి. బ్రో యూట్యూబ్ వీడియోస్ నాట్ ఇంట్రెస్టెడ్ బ్రో. యూట్యూబ్ వీడియో తీస్తాం, మాట్లాడతారా? యూట్యూబ్ వీడియో తీస్తాం. సో రిజెక్షన్స్ అనేది కామన్. 1000 times ట్రై చేసినా పర్వాలేదు. ఓకే, కొంచెం యూట్యూబ్ వీడియో తీస్తున్నాం. హలో, యూట్యూబ్ వీడియో తీస్తున్నాం, మాట్లాడతారా? అదే నా లైఫ్ లో ఒక్కసారి ఇంతమంది అమ్మాయిలతో మాట్లాడలేదా? ఇంత రిక్వెస్ట్ చేయాల్సి వస్తుంది ఒక్కరోజు. ఇది మాది యూట్యూబ్ ఛానల్ ఉంది బ్రో. ఆమె కంటెంట్ క్రియేటర్. ఇది మాస్క్ తీసుకురా. మాస్క్ ఏమన్నా క్వశ్చన్ అడుగుదాము. ఇప్పుడు నాకు కాలేజ్ టైం అవుతుంది. ఏం కాదు, ఒక 2 minutes. ఏ కాలేజ్ బ్రో మీరు? శ్రీ వెంకటేశ్వర డిగ్రీయా? ఓకే, ఈరోజు టాపిక్ ఏంటంటే బ్రో, ఒక ఇంట్రోవర్ట్ వెళ్ళి జనాలలో ఎట్లా కలవాలి, ఒక సర్టన్ పర్సన్ తోని ఎలా ఓపెన్ కావాలి, ఒక ఫ్రెండ్షిప్ అనేది ఎట్లా కొలాబరేట్ చేయాలి, అదే టాపిక్ బ్రో. మీరు ఇంట్రోవర్ట్ ఎక్స్ట్రోవర్ట్ బ్రో? నాకే తెలియదు, నేనేం చెప్పాలి? మీకే తెలియదా? ఓకే బ్రో. అసలు అంటే అందరితో కలిసిపోతారా మామూలుగా ఈజీగానే? ఓకే బ్రో. మీకు ఎలాంటి అమ్మాయిలు అంటే ఇష్టం బ్రో? నాకు ఎవరు ఇష్టం లేదు. ఎవరు ఇష్టం లేదా? ఎందుకు అలా అన్నారు? ఓకే సార్, ఫస్ట్ నాకు బ్యాక్లాగ్స్ క్లియర్ చేసినాక ఏదన్నా. బ్యాక్లాగ్స్ బ్రో ఇట్లా ఒకసారి చూపించండి బ్రో. యాక్చువల్గా యూట్యూబ్ వీడియో తీస్తున్నాం అనమాట. యాక్చువల్గా వీడియో ఏంటంటే ఈరోజు యాక్చువల్గా ఇంట్రోవర్ట్స్ పోయి ఎక్స్ట్రోవర్ట్స్ లైక్ స్ట్రేంజర్స్ తో మాట్లాడాలంటే ఎలా మాట్లాడాలి అంటే, మీరు ఇంట్రోవర్ట్ టైపా ఎక్స్ట్రోవర్ట్ టైపా? ఇంట్రోవర్ట్, ఎక్స్ట్రోవర్ట్. నువ్వు మాట్లాడగలుగుతావు వాళ్ళతోనైనా. ఇట్రా సైడ్, నువ్వు ఎక్స్ట్రోవర్ట్ అంటావు. సరే, స్ట్రేంజర్ తో మాట్లాడాలి. స్ట్రేంజర్స్ తో మాట్లాడాలంటే నువ్వు అయితే ఇప్పుడు వాళ్ళకి ఎట్లా అప్రోచ్ అవుతావు? లైక్ నువ్వేమన్నావు, సపోజ్ ఒక కొత్త పర్సన్ తో మాట్లాడాలి అంటే నువ్వు ఎలా పోయి మాట్లాడతావు? ఫస్ట్ స్టార్టింగ్ హాయ్ బ్రో అని ఇంట్రడ్యూస్ చేసుకుంటావా? వాళ్ళు అవతల నుంచి ఓకే అంటే మాట్లాడతా, ఫస్ట్ హాయ్ అంట. వాళ్ళు కూడా మనతో క్యాజువల్ గా మాట్లాడుతుంటే మనం మాట్లాడచ్చు. ఓకే, సో ఏంటి అంటే క్వశ్చన్స్ అడుగుతాను నేను, ఒక 2-3. సో నీకు ఏ టైప్ ఆఫ్ గర్ల్స్ అంటే ఇష్టం? అంటే గర్ల్స్ ఆఫ్లైన్ ఎక్కువ సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండే వాళ్ళ, లేకుంటే సోషల్ మామూలుగా పల్లెటూరు అమ్మాయినా ఓకే? పల్లెటూరు అమ్మాయి. ఎందుకు బ్రో పల్లెటూరు? పల్లెటూరు అంటే వాళ్ళకి ఏం తెలియదు. మామూలుగా బయట కల్చర్స్, బయట అంటే బాగాలేదు కదా ఇప్పుడు అమ్మాయిలు అందరు. బయట సొసైటీ బాగాలేదు కదా, అంతా చెడిపోతున్నారు సోషల్ మీడియా అని. ఓకే, లైక్స్ కోసం అంట, దానికోసం అంట అని కొంచెం ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న అమ్మాయిలు అంటే ఇష్టం ఉండదు మీకు? ఉండదు. ఓకే, ఇంకోటి ఏంటి అంటే నీ డ్రీమ్స్ ఏమైనా ఉన్నాయా బ్రో? అలా డ్రీమ్స్ ఎస్ఐ. ఓకే, ప్రిపేర్ అవుతున్నావు దాన్ని? ప్రిపేర్ అవుతున్నాను. ఓకే, రోజు నీ డ్రీమ్ కోసం ఎన్ని అవర్స్ కష్టపడతావు? నేనా బ్రో? కనీసం 10 hours. గ్రేట్ బ్రో. ఇంకా నీ హాబీస్ ఏంటి? అంటే ఏమన్నా
బుక్స్ చదవడం లాంటి ఏమన్నా నీకు ఇష్టమా? లైక్ ఇంకేమన్నా సింగింగ్, డాన్సింగ్, ఏమన్నా స్పోర్ట్స్ యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తావు? స్పోర్ట్స్ అయితే యాక్టివ్ క్రికెట్ క్రికెట్ ఆడుతూ. ఓకే బుక్స్ చదువుతా కొంచెం బాగానే. ఓకే ఓకే బ్రో, చాలా ఓకే. మంచి మంచి క్యాండిడేట్ ఉంది, మంచి ఎక్స్ట్రోవర్ట్ అయినా కానీ మంచి క్యాండిడేట్, మంచిగా మాట్లాడుతున్నాడు. సో ఇంకా హైదరాబాద్ లో బెస్ట్ థింగ్ నీకు ఏం ఇష్టం బ్రో? హైదరాబాద్ కాదు బ్రో, నాది ఏపీ. నాది ఏపీ. ఏపీ మీది. మీ పేరేంటి బ్రో? యాక్చువల్గా సురేంద్ర నాయక్. సురేందర్ నాయక్ బ్రో. అంటే నీకు ఏమి ఇష్టం? ఎప్పటి నుంచి ఉంటున్నావు ఇక్కడ హైదరాబాద్? 1 month రీసెంట్లీ. 1 month కోచింగ్ వస్తున్నా. ఏం బిర్యానీ తిన్నావా? బిర్యానీ లేదు bro, తినాలా. తినలేదు ఇంకా? తినాలా ఇంకా? తినలేదు ఎవరు? అంటే మామూలుగా వచ్చినప్పుడు పండుగ వచ్చినప్పుడు తిన్నా కానీ ఇప్పుడు తినలే, ఇంకా తినాలా. ఓకే, ఈ వీడియోకి మంచి వ్యూస్ వస్తే కలిసి తిన్నాం. ఓకే ఓకే కలుద్దాం. ఓకే థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. కొంచెం యూట్యూబ్ వీడియో ఇస్తున్నాం, మాట్లాడతారు ఒక నిమిషం. ఎక్కడికి వెళ్తున్నారు? ఐఎస్సీయా? లేదు, సాయి మీద. అర్థం కాలేదు. సాయి మీద. సాయి మీద ఇన్స్టిట్యూట్ అంటే కోచింగ్? ఏంటి కోచింగ్? జేఎల్ఎం. అసలు వీడియో ఏంటంటే ఛానల్ పేరు జిగిరి జిగిరి. అసలు వీడియో ఈరోజు ఏంటి అంటే ఇంట్రోవర్ట్. ఇప్పుడు నువ్వు ఇంట్రోవర్ట్, యాక్చువల్గా మీరు ఏంటి ఇప్పుడు ఇంట్రోవర్ట్ ఎక్స్ట్రోవర్ట్? మాట్లాడగలుగుతారా? మాట్లాడాలంటే మాట్లాడగలుగుతారా? మాట్లాడతారా అంటే కొంచెం ఎక్స్ట్రోవర్ట్ అయిపోయి. సో మీరు లాస్ట్ టైం సరే సరే ఓకే, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ. ఎక్కువ ఇబ్బంది పెట్టద్దు, మనం మాట్లాడింది అది చాలు. మాది ఒక యూట్యూబ్ ఛానల్ వీడియోస్, మాది ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది బ్రో. మాది ఏ ఛానల్ అంటే నాకు గుర్తులేదు. ఈరోజు టాపిక్ ఏం తెలుసా బ్రో? ఇంట్రోవర్ట్, ఎక్స్ట్రోవర్ట్. ఒక ఇంట్రోవర్ట్ అయినా బ్రో మీరు? ఇంట్రోవర్ట్ అయితే ఈరోజు టాపిక్ ఈరోజు డే ఏంటిదంటే వచ్చేసి ఒక ఇంట్రోవర్ట్ పోయి అసలు జనాలలో ఎట్లా కలుస్తాడు. అదే బ్రో, అదే డేట్ నాది. ఇప్పుడు నేను ఇంట్రోవర్ట్, నేను ఎలా కలవాలి, పీపుల్ తో ఎలా మాట్లాడాలి? నాకు కూడా ఎక్స్పీరియన్స్ లేదు బ్రో, నేను ఎట్లా మాట్లాడలేదు. అంతేనా బ్రో? ఇప్పుడు మీరు కూడా ఇంట్రోవర్ట్ బ్రో, మీ లైఫ్ లో ఒక ఇంట్రోవర్ట్ గా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు బ్రో? ఫాస్ట్ గ్రూప్స్ వెళ్తానంటే వాళ్ళతో మాట్లాడలేము, గ్రూప్ దగ్గరికి ఎవరైనా మనతో వచ్చి మాట్లాడినంత ఫ్రీగా మాట్లాడలేము. ఓకే, అయితే మీకు ఏమన్నా లవ్ స్టోరీ ఉందా బ్రో? ఏం లేదు బ్రో. అంతేనా? ఓకే బ్రో, ఇప్పుడు ఇంతకు ముందుకి పాస్ట్ లో ప్రజెంట్ కి మీరు ఏమైనా చేంజ్ చేసుకున్నారు బ్రో? మీరు లేదు బ్రో, ఇప్పుడే ట్రై చేస్తున్నారు. కొత్త ఆఫీస్ లో జాయిన్ అయినా. వాళ్ళు డీసెంట్ గా కనిపిస్తారు. మన యూట్యూబ్ ఛానల్ అనమాట. సో ఈరోజు వీడియో తీస్తున్నాం ఏంటి అంటే ఇంట్రోవర్ట్స్ పై లైక్ జనాలతో ఎలా కలుస్తారు. అంటే మీరు ఇంట్రోవర్ట్ టైప్, ఎక్స్ట్రోవర్ట్ టైప్? ఎగ్జామ్కి వెళ్ళాలంటే టైం లేదు మా వారికి. ఏ ఎగ్జామ్ బ్రో? ఆర్పిఎఫ్ అన్న. ఆర్పిఎఫ్ మీ నేమ్ ఏంటి బ్రో? ఎవరన్నా? ఒక క్వశ్చన్ బ్రో, మీకు అమ్మాయిలు ఏ టైప్ ఆఫ్ అమ్మాయిలు అంటే ఇష్టం? వద్దులంటే ఎందుకు లేదంటే కానీ ఎందుకు చెప్పండి బ్రో, ఏమన్నా ఒక 1 second కదా. ఏ టైప్ ఆఫ్ గర్ల్స్ అంటే ఇష్టం మీరు? మంచిగా పద్ధతిగా ఉంటే పద్ధతిగా ఉన్నారు. అంటే సోషల్ మీడియా యాక్టివ్ అంటే ఇష్టం ఉండదా? ఎందుకు? అంటే ఇప్పుడు వాళ్ళ బిహేవియర్, వాళ్ళ వేషధారణ కొద్దిగా వేరే ఉంటది. మనకు తగ్గట్టు ఉండదా? అంటే మాకు తగ్గట్టు అనమాట. హైదరాబాద్ లో ఎప్పటి నుంచి ఉంటున్నావు బ్రో? ఒక 6 months బ్రో. 6 months. ఎన్నిసార్లు తిన్నావు బిర్యానీ? హైదరాబాద్ బిర్యానీ ఒకసారి కూడా తినలేదు బ్రో. తినలేదా? తినలేదు. క్రేజీ ఉన్నావు. ఇక్కడ నచ్చదు బ్రో, నాకు వెదర్ నచ్చదు హైదరాబాద్. ఓకే, ఎక్కడ బ్రో మీది? ఖమ్మం బ్రో. ఖమ్మం. ఓకే, మాది నల్గొండే. సో నువ్వు 5 years బ్యాక్ ఎలా ఉండేటోన్వి, ఇప్పుడు ఎలా ఉన్నావు? అంటే నీలో చేంజ్ ఏమన్నా? చేంజ్ లేదండి, అలానే ఉన్నావు. అలానే ఉన్నావా? గ్రేట్ బ్రో, అట్లా ఉంటే చాలు. యూట్యూబ్ ఛానల్ ఇజ్జతే ఉంది, మనకి ఇజ్జత్ లేదు. యూట్యూబ్ ఛానల్ మాట్లాడదాం మేడం, యూట్యూబ్ ఛానల్ మాట్లాడదాం. నో వన్ ఇంట్రెస్టెడ్ టు టాక్. మాదొక యూట్యూబ్ ఛానల్. చెప్పండి.
ఈరోజు టాపిక్ వచ్చేసి ఇంట్రోవర్ట్స్ ఎక్స్ట్రోవర్ట్స్. అంటే ఏంటిదన్నా? ఇప్పుడు ఇంట్రోవర్ట్ అంటే మామూలుగా అసలు ఎవరితో మాట్లాడకుండా ఎప్పుడు ఎలా ఉందా ఏ గ్రూప్ లో కలవకుండా అలా ఉంటాడు. అలా మీరు ఇంట్రోవర్ట్ ఎక్స్ట్రోవర్ట్ అంటే అందరితో కలిసిపోతారా? మామూలుగా టైం పడుతుంది బ్రో, టైం పడుతుందా? ఇది మీకేమన్నా ఎలాంటి అమ్మాయిలు అంటే ఇష్టం బ్రో మీకు? నాకన్నా డీసెంట్ ఉండే అమ్మాయిలంటే ఇష్టం కాదు. రీసెంట్ గా అమ్మాయిలు అంటే ఇష్టం అంటే ట్రెండింగ్ ఉంది కదా ఇప్పుడు, అంటే బాగా షర్ట్స్ అవి వేసుకొని తిరుగుతారు కదా, అలా కాకుండా సింపుల్ ఉంటే బాగా ఇష్టం. ఓకే, ఏం పేరు బ్రో? మీ పేరు అభిలాష్. నేను ఒక సామెత అడుగుతా బ్రో. అందరికీ అవసరమైనది అందరికీ నచ్చినది తెలియదు బ్రో, ఏదో ఒకటి చెప్పండి బ్రో. ఏదో చెప్పాలంటే అందరికీ అవసరమైనది అందరిలో ఉండేది సారీ అన్న, తెలియదా? ఇది మీకు ఇష్టమైన హీరో ఎవరు? అల్లు అర్జున్. ఏదైనా డైలాగ్ చెప్తాను. లేదన్న, డైలాగ్ కూడా గుర్తులేదు. మీరు పాస్ట్ లో ప్రజెంట్ లో పాస్ట్ ఎలా ఉండేవాళ్ళు, ప్రజెంట్ ఎలా ఉండేవాళ్ళు? పాస్ట్ అంటే ఎంజాయ్ చేసేటోనా, ప్రజెంట్ ఏమో బుక్ పట్టుకొని చదువుకుంటున్నా. దీనికి ప్రిపేర్ అవుతున్నాం. ఎస్ఎస్సి జీడి. ఓకే ఓకే. ఇట్లా చూపింది. యూట్యూబ్ వీడియో చేస్తున్నాం బ్రో. ఆ టాపిక్ ఏంటిదంటే, ఇప్పుడు నువ్వు కొత్త వాళ్ళతో వెయ్యి మాట్లాడాలంటే ఎలా మాట్లాడతావు? అంటే నువ్వు ఇప్పుడు ఇంట్రోవర్ట్ ఎక్స్ట్రోవర్ట్, కొత్త వాళ్ళతో మాట్లాడాలంటే మాట్లాడగలుగుతావా? మాట్లాడలేమా? అంటే ఇంట్రోవర్ట్ టైపు మాట్లాడగలం. సో ఇప్పుడు నువ్వు ఇంట్రోవర్ట్ కదా, సో ఇప్పుడు కొత్త వాళ్ళతో మాట్లాడాలంటే మరి ఎట్లా మాట్లాడతావు? ఎట్లా ట్రై చేస్తావు? అంటే ముందు మాట్లాడాలంటే ముందు అడగాల, ఏదో ఒక పరిచయం చేసుకోవాలి. నీకు ఎలాంటి టైప్ ఆఫ్ గర్ల్స్ అంటే ఇష్టం బ్రో? అంటే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళ, లేకుంటే చెప్పు. లేదన్న, మంచిగా అంటే కల్చర్ తెలిసిన వాళ్ళు గర్ల్స్. ఓకే, కల్చర్ వాల్యూస్ తెలిసిన వాళ్ళు. ఓకే, ఎప్పటి నుంచి ఉంటున్నావు బ్రో హైదరాబాద్? 4-5 months అయితే. ఓకే, బెస్ట్ థింగ్ నీకు హైదరాబాద్ లో ఏమి ఇష్టం? ఇక్కడ ఏం లేదు. ఓకే, బిర్యానీ తిన్నావా? టేస్ట్ చేసినావా బిర్యానీ? కదా. ఓకే, సో ఇంకా ఏంటి అంటే, నువ్వు 5 years బ్యాక్ ఎలా ఉండేటోని ఇప్పుడు ఎలా ఉంటున్నావు? అంటే అంటే నీ మనసులో చేంజ్ చేయమని చూసినావా? 5 years బ్యాక్ ఎలా ఉండేటోని? అప్పుడు మొత్తం ఇండియాలో స్టడీ రెస్పాన్సిబిలిటీస్ అందుకే స్టడీ. నీకేమైనా డ్రీమ్స్ ఉన్నాయా బ్రో? ఇంతకుముందు రెస్పాన్సిబిలిటీ కోసం, ఇంట్లో వాళ్ళ కోసం ఆ డ్రీమ్ వదిలేసి డ్రీమ్స్ కోసమే ఎవరు వచ్చింది. ఓకే, అంటే ఏం ప్రిపేర్ అవుతున్నావు? కానిస్టేబుల్. ఓకే, ఆల్ ద బెస్ట్ బ్రో, సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నీ పేరేం పేరు బ్రో? పవన్. సో నీకు ఎలాంటి టైప్ ఆఫ్ గర్ల్స్ అంటే ఇష్టం బ్రో? నాకు అసలు గర్ల్స్ ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు బ్రో? అంటే ఏమన్నా ఇంతకుముందు ఏమన్నా ఎక్స్పీరియన్స్ చేసావా? ఏం లేదు అట్లా. నాకు చిన్నప్పటి నుంచి ఊర్లో పెరిగినాం కాబట్టి గర్ల్స్ అంటే ఇష్టమే. ఎక్కడ బ్రో మీరు ప్రాపర్? కల్వకుర్తి. ఓకే, సో నువ్వు ఇంతకుముందు అంటే ఎప్పటి నుంచి నువ్వు హైదరాబాద్? ఎప్పటి నుంచి హైదరాబాద్కి వచ్చి నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో వచ్చా. నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చేస్తాను. 2 years ఆల్మోస్ట్ 2 years. నీకు హైదరాబాద్ లో బెస్ట్ థింగ్ ఏంటి? ఏమి ఇష్టం నీకు హైదరాబాద్ లో? అంటే ఏముంటారా, బిర్యానీ. ఎన్నిసార్లు తినంటావు బ్రో ఈ 2 years లో? మస్తు తిన్నా. 200 times? లేదు 50 లెగ్ పీస్ వేసినాను బిర్యానీ. లెగ్ అయినా ఏమో అప్పుడప్పుడు పైసలు లేనప్పుడు ఎగ్ బిర్యానీ కూడా. ఓకే, 5 years బ్యాక్ నువ్వు ఎలా ఉండేటోనివి? నీలో చేంజ్ ఏం గమనించినప్పుడు? 5 years బ్యాక్ అంటే మనకు అప్పుడు ఏం తెలియకుండా 5 years బ్యాక్ నార్మల్ గా ఇంటర్లు పెడుతుండే, నేనే క్యాజువల్ అర్థం కాకపోతుండే లైఫ్ అనేది. ఇప్పుడు ఒకటి మనకంటే ఏదో ఒకటి చేయాలి వచ్చింది. నీ డ్రీమ్ ఏంటి బ్రో? డ్రీమ్ అంటే ఏమైనా ఏదో ఒకటి చేసి ఇంటర్లో చూసుకోవాలి. ఓకే, గ్రేట్ బ్రో. నువ్వేమైనా ఉండేదా ఇలా, నేను ఫేమ్ అంటే క్రికెట్ ప్లేయర్ అవ్వాలి చిన్నప్పటి నుంచి అలాంటి గ్రౌండ్ టచ్ చేయలేదు నాకు, ఫ్లో తోటి వెళ్ళిపోతాంటావు?